సెప్టెంబర్ మాసంలో మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా నవగ్రహాలలో 8 గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒక్కమారు మారుతాడు గనక చంద్రుణ్ణి మాస ఫలితాలలో మనం పెద్దగా తీసుకోకుండా ముఖ్యమైనటువంటి ఈ 8 గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ప్రధానంగా విశ్లేషిస్తూ ఉంటాం కనుక ఈ సెప్టెంబర్ మాసంలో సూర్యుడు 16వ తారీఖు వరకు అనుకూలంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను సప్తమ స్థానంలో ఉంటున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అష్టమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు షష్టమ సప్తమ స్థానాలలో అనుకూలం. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం. శుక్రుడు 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. 14 తర్వాత మాసాంతం వరకు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో కొంత అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కేతువు ప్రధానమైనటువంటి గ్రహాలలో ఒక కేతువు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గ్రహాలు కుజుడు, గురువు, శని, రాహువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మీనరాశి జాతకులకు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది, అనానుకూల ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కేతు మూలకంగా కొన్ని సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని సమస్యలను కానివ్వండి, కొన్ని ఇబ్బందులు కానివ్వండి, ఒక నేరో లెవెల్లో మీరు ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కేతు భగవానుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఏదో రకమైనటువంటి మీకు ఆలోచన తట్టడము, ఆ సమస్య నుండి మీరు బయటపడటము, ఇలాంటివి కొన్ని కేతు మూలకంగా మీకు సంభవించే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొంత ప్రతికూలతనే ఎక్కువగా ఉంది. కొన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే పూర్వంతో పోల్చినట్టయితే అనుకూల ఫలితాలు ఉన్నాయి. మే, ఆగస్టు ఈ మాసాలతో పోల్చినట్టయితే ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి జాతకులకు అనుకూలతనే ఉంది. చేసేటువంటి వృత్తి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారంలో ఇబ్బంది ఏమీ లేదు. క్రయ విక్రయాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక అనుకున్న విధంగా లాభాలు మట్టుకు ఉండవు. అయినప్పటికీ వ్యాపారంలో సంతృప్తి ముఖ్యం, పని జరగడం ముఖ్యం. లాభాలు నష్టాలు అనేటువంటివి తర్వాత విషయం. ముందు మనకు సంతృప్తిని ఇచ్చేటువంటి విషయం ఏంటంటే పనులు జరుగుతూ ఉన్నట్టయితే, ఈ రోజు కానట్టయితే రేపైనా కూడా మనం లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు పనులే ముందుకు జరగనట్టయితే మనం లాభాన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉండవు. కనుక ఆ విషయంలో మనం చూసినట్టయితే పనులు, వ్యాపారము లాభదాయకంగానే ఉంటాయి. ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. దాన్ని కొంత జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోండి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వాములతో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే పార్ట్నర్షిప్తో మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో పార్ట్నర్స్ను మీరు ఓవర్లుక్ చేయడం మూలకంగా, అంటే కొన్ని పనులు, కొన్ని ఒప్పందాలు, కొన్ని విషయాలలో పార్ట్నర్స్కు మీరు చెప్పకుండా, తెలియజేయకుండా ప్రారంభించడం మూలకంగా మీ మధ్యన అగాధం ఏర్పడి కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కనబడుతుంది. దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. పార్ట్నర్స్ అన్నప్పుడు మనము ప్రతి విషయం కూడాను ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా మంచిది. కనుక అది ఈ మాసంలో కొంత లోటు కనబడుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఇక స్థిర ఆస్తులు, చర ఆస్తులు, వాటి మూలకంగా డబ్బు చేతికి అందుతుంది.
అంటే ఆస్తుల మూలకంగా మీకు డబ్బు రాబడి అనేది ప్రారంభమవుతుంది, అందుతుంది. రెంట్స్ మూలకంగా కానివ్వండి, భూముల మూలకంగా కానివ్వండి, ఇంట్రెస్ట్లు కానివ్వండి, ఇలాంటి వాటి మూలకంగా మీకు డబ్బు చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక 3-4 వారాలలో ఆరోగ్యంపై మీరు కొంత అశ్రద్ధ చూపుతారు, తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కనుక రెక్టిఫై చేసుకోండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి, ముఖ్యంగా 3-4 వారాలలో. ఇక వృధా ఖర్చులతో కొంత ఇబ్బంది పడతారు, దాన్ని కూడాను మీరు నియంత్రించుకోండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. అంగారకుడు ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉన్నాడు, సప్తమ అష్టమ స్థానంలో ఉన్నాడు. కనుక తొందరపాటు నిర్ణయాలతో మీరు కలహాలలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దురుసుగా ప్రవర్తించడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంటే మాటను మీరు కట్టడి చేసుకోవడం ఈ మాసంలో చాలా అవసరం. ఎంత అవసరమో అంతే మాట్లాడండి. అనవసరమైనటువంటి ప్రేలాలోపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఆ గ్యాప్ అనేది ఉండకుండా ఉంటుంది. కాబట్టి దూరంగా ఉండండి, మధ్యవర్తిత్వం వహించకుండా ఉండండి. అనవసరంగా తగాదాలలోకి వెళ్ళి తలదూర్చడం మూలకంగా ఆ విషయం మీ పైన పడి మీరు స్వయంగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు మట్టుకు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అంటే చదువు పూర్తి అయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి మట్టుకు కొంత అవకాశాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి, అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ములు, బంధువర్గము, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రులు, స్నేహితులు వీళ్ళందరితో కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి. పనులపై మీరు ఏ పని చేపట్టినప్పటికీ ఆ పనిపై 100% మనస్సు నిలపండి. అన్యమనస్కంగా పనులు చేసినట్టయితే మీకు లాభాలు ఉండవు. ఈ మాసంలో శ్రద్ధ, ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మాసంలో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఇంటి వాతావరణము ప్రారంభంలో 14వ తారీఖు వరకు బాగా అనుకూలంగా ఉంది. 14 తర్వాత కొన్ని విషయాలలో మిస్అండర్స్టాండింగ్స్ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో 3-4 వారాలు బాగా అనుకూలిస్తాయి. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత ప్రియులకు, సాహిత్యవేత్తలకు, నాటక కళారంగాలలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ మాసంలో. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో మీనరాశి జాతకులకు, ముఖ్యంగా మీనరాశి జాతకులకు శని ప్రభావం బాగా ఉంది. కనుక శని ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. కనుక ప్రత్యేకించి ఈ నక్షత్రాలలో ఉన్నటువంటి వారికి, ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం ఎక్కువ ఉండడం మూలకంగా కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ముందు జాగ్రత్త చర్యగా వాటికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తి అవగాహనను పొందిన తర్వాత ప్రారంభించండి. ఖర్చులను నియంత్రించుకోండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సత్ఫలితాలు వస్తాయి, పొందుతారు. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జన. అంటే జ్యేష్ఠ గౌరి
మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మి, జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని, అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు, అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుడిని మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి, దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు, విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి
నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణం ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి 8:14 వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోష కాలం వరకు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకించేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా
జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలుష స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ, ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి. వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి, దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము, ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవములోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్ర విహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.